చేసేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, బిడ్డల్ని అమ్మ నాన్నలు ఏం చేస్తారంటే బిడ్డలనేమో క్రమశిక్షణలో పెడతారు, కానీ మనవళ్ళని మనవరాలని మాత్రం గారాబం చేస్తారు. సో వాళ్ళ చిన్న వయసులో తీసుకెళ్లి అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర వదిలేసేటప్పటికి గారాబం ఎక్కువ వద్ది పిల్లలు పాడైపోతారు. వీళ్ళు ఏం చేస్తారు, అది ఒక పెద్ద బాధ్యతగా తీసుకొని మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు అది ఉన్నాయి, మాకు అది ఉన్నాయి, మాకు టైం లేదనుకుంటారు. అది చాలా పెద్ద పొరపాటు. తల్లులు బిడ్డల్ని తమ దగ్గర పెట్టుకోవాలి, లేదా హాస్టల్లో పడేస్తారు. హాస్టల్లో పడేయడం కూడా కరెక్ట్ కాదు. తల్లులు బిడ్డల్ని తమ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత హాస్టల్కి వెళ్తే అది వేరే విషయం, కానీ టీనేజ్ అయ్యేంత వరకు కూడా తల్లి దగ్గర బిడ్డ ఉండాలి. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. అమ్మ ఒడే మొదటి బడి. ఓకే, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అమ్మ బడిలో గాని ఎవరైనా పాఠాలు నేర్చుకుంటే దేశం చాలా బాగుపడుతుంది, దేశం చాలా అద్భుతంగా ఉంటుంది. నేరాలు ఘోరాలు సీరియల్స్ తీసుకోవడానికి స్టోరీలు దొరకవు. ఓకే, అంత క్రైమ్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఈరోజు సమాజం బాగుండాలంటే, పౌరులు బాగుండాలంటే తల్లి ఒక పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మేము పల్లెటూరులో చదువుకున్నాం. అమ్మ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు పల్లెటూరులో నేను తమ్ముడు అందరితో కలిసి తిరుగుతూ ఉండేటప్పుడు మాకు స్పైస్ని పెట్టింది ఆవిడ, వేగుల వారిని పెట్టింది. మేము ఎక్కడైనా బూతులు మాట్లాడతామేమో, తప్పుడు పనులు చేస్తామేమో, వాళ్ళు సాయంత్రం కల్లా రిపోర్ట్ ఇవ్వాలి, ఆ సంగతి మాకు తెలియదు. సో బూత్ ఏదన్నా ఒక్క బూత్ మాట్లాడినా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు అమ్మకి సాయంత్రం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఆవిడ చేసే ఫస్ట్ పని ఏంటంటే నిద్రపోయిన తర్వాత తెలిసిన ఆవిడకి నిద్ర లేపి నిలబెట్టి మూల విసనకర్రలు ఉండే, ఆ విసనకర్రలో వెనక ఏంటి కేన్ ఉంటది అనమాట, దాన్ని వెనక్కి తిప్పి మూతి మీద కొడుతుంది. అప్పటికి మేము వినకుండా అప్పుడప్పుడు మాట్లాడేస్తూ ఉండేవాళ్ళం, ఏముందిలే అన్నట్టుగా. ఎందుకంటే పల్లెటూరులో ఈ బూతు మాటలు చాలా సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. మా మదర్ ఎలా డిసిప్లిన్ చేశారంటే నాకు బాగా గుర్తు. ఇక మాకు బూతులు మానడము సాధ్యం కాల మాకు, ఎందుకంటే అందరూ బూతులు మాట్లాడతారు పల్లెటూరులో. మా స్కూల్లో అందరూ మాట్లాడతారు, మరి ఎలా? సో ఒకరోజు ఏం చేసిందంటే అట్లకాడ బాగా కాల్చేసింది. ఈ ఇనుప అట్లకాడలు ఉంటాయి, సూదిగా ఉంటాయి అన్నమాట. కాల్చేస్తే ఎర్రగా అయిపోతుంది కదా, ఆ ఎర్ర అట్లకాడని తీసుకొచ్చి ఈ పెదాలకి 1 ఇంచి దూరంలో పెట్టింది. చెప్పు, నీకు ఇది లాస్ట్, మాట్లాడతావా? ఆవిడ వాత పెడుతుందని కూడా మాకు తెలుసు, ఆవిడ వెనకాడదని కూడా మాకు తెలుసు. నాకు ఇప్పటికీ గుర్తు, ఆ కాల్చిన అట్లకాడ కాల్చిన ఇనుము వాసన ముక్కులోకి వెళ్ళి అది నసాలానికి వెళ్ళి అది బ్రెయిన్లో ఎలాంటి పని చేస్తుందో ఆ స్మెల్ ఇంకా గుర్తుంది నాకు. అందుకే ఈరోజు నాకు కోపం ఒకవేళ తారాస్థాయికి వచ్చినా బూతులు మాత్రం బయటికి రావు, ఎందుకంటే బూతుల్ని సమూలంగా తీసివేసింది నా మెదడులోంచి ఆవిడ. అంటే డిసిప్లిన్, మదర్ యొక్క డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎంత డిసిప్లిన్ చేసిందంటే కరెక్ట్గా నేను 10th హాఫ్ ఇయర్లీ రాసేటప్పటికి ఆవిడ ఆఫ్రికా వెళ్ళిపోయింది. నేను మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేటప్పటికి వచ్చింది. దాదాపు 3 ఏళ్ళు ఆవిడ మా దగ్గర లేదు దాదాపుగా, మధ్యలో వచ్చి వెళ్ళినా కూడా. ఇంటర్మీడియట్ క్రూషియల్ చెడిపోవడానికి. నా చుట్టుపక్కల రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు నా ఫ్రెండ్స్లో, కానీ ఒక్క అలవాటు, ఒక చెడ్డ అలవాటు నాకు ఏర్పడలేదు. కారణం ఏంటంటే అమ్మ దగ్గర లేకపోయినా టీనేజ్లో అంత భయం పెట్టింది అమ్మ. అందువల్లనే చెడిపోకుండా కాలేజీ నుంచి నేను బయటికి రాగలిగాను. సో తల్లి పోషించే పాత్ర, తల్లి యొక్క క్రమశిక్షణ, తల్లి నేర్పించేటువంటి విషయాలు. ఆమె ఒళ్ళో పెట్టినప్పుడు మిషనరీల గురించి నేను ఆమె ఒళ్ళోనే విన్నాను. చాలా థియలాజికల్ ఇష్యూస్, డాక్ట్రిన్స్, బైబిల్ సత్యాలు ఆమె ఒళ్ళోనే నేను విన్నాను. ఆ తర్వాత అవి రీఇన్స్టేట్ అయినాయి నాకు. ఆ తర్వాత మళ్ళీ వాటిని ఇంకా లోతుగా నేర్చుకున్నాను తర్వాత థియాలజీని నేను. కానీ ఆమె ఒడిలోనే చిన్నప్పుడే నాకు ఆదోనిరామ్ జడ్సన్ గురించి తెలుసు, డేవిడ్ లివింగ్స్టన్ గురించి తెలుసు, విలియం కేరీ గురించి తెలుసు, లేకపోతే జాన్ వెస్లీ గురించి తెలుసు. అంటే అవన్నీ ఇన్స్పిరేషన్గా నాకు నూరిపోసింది. సో తల్లి అద్భుతమైన పాత్ర పోషించగలదు. మనం ఈరోజు ఇలా ఉండడానికి కారణము, మొదటి కారణం ఎవరంటే తల్లి, తర్వాతి కారణం ఎవరంటే తండ్రి, ఆ తర్వాతి కారణం ఎవరంటే మన టీచర్స్, మన స్కూల్ టీచర్స్. సో అందుకని ఈరోజు రక్షణ టీవీ వేదికగా మనందరి పక్షాన, రక్షణ టీవీ పక్షాన నేను వ్యక్తిగతంగా భారతదేశానికి, ప్రపంచానికి హవ్వ జీవము గల ప్రతి వానికి తల్లి అని ఉంది. మొదటి తల్లి దగ్గర నుంచి ఇప్పటిదాకా మానవాళి మనుగడ సాగించినంత ఇంతవరకు తల్లులు చేసినటువంటి ప్రతి మంచి పని గురించి వాళ్ళని
నేను అభినందిస్తున్నాను. ప్రతి తల్లికి ఈరోజు భారతదేశంలోనూ ప్రపంచంలోనూ పుట్టి చనిపోయిన తల్లులకి, పుట్టబోయే తల్లులకి, ఇప్పుడు ఉన్నటువంటి తల్లులకి కూడా మనం అద్భుతమైన నివాళి అర్పిస్తున్నాము. యేసుక్రీస్తులో వారిని అభినందిస్తున్నాము. తల్లుల్ని బట్టి ప్రభువుని మనం స్తుతిస్తున్నాము. నేను కొడుకులకి, కూతుర్లందరికీ చెప్పేది ఏంటంటే, యు బీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ మదర్స్ టు గాడ్. నీ తల్లిని నీకు దేవుడు ఇచ్చినందుకు, ఆ తల్లిని బట్టి నువ్వు దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతను పెదవుల్లో మాత్రమే కాదు, ప్రవర్తనలో కూడా నువ్వు చాటుకోవాలి. తల్లిని సన్మానించడము, తల్లిని సేవించడము అది మన బాధ్యత కాదు, మన భాగ్యం. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. నా తల్లి 4 నెలలు బెడ్ రిడన్ అయిపోయినప్పుడు అన్ని నేనే చేసుకున్నాను ఆవిడ, కానీ నాకు అసహ్యం వేయలేదు. అది నాకు ఒక చాలా సంతోషాన్ని కలిగించింది. చాలా హాయిగా చేసుకున్నాను నేను ఆ పనిని. అంటే తల్లుల్ని, తండ్రుల్ని మనం సేవించడం అది ఒక బాధ్యతగా తీసుకోకూడదు కొడుకులు, అది భారంగా తీసుకోకూడదు, అది ఒక మన భాగ్యంగా తీసుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మీద ఉండి కూడా అంత వేదనలో, అంత బాధలో తన తల్లిని మర్చిపోలేదు. ఆ తల్లి పట్ల ఆయన బాధ్యతను అప్పగించి యోహాను మీద వేసి ఆ తల్లిని ఆదరించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. సో కాబట్టి ఆయన మన మోడల్. సో కాబట్టి తల్లుల్ని ఆ స్థాయిలో మనం గౌరవించాలి, ఆ స్థాయిలో మనం సన్మానించాలి. దేవుడినొక్కడనే పూజించాలి, తల్లిదండ్రుల్ని పూజించకూడదు. కానీ తల్లిదండ్రుల్ని దేవుడి తర్వాత గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. వాళ్ళని సేవించడం ఒక భాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఇచ్చే నివాళి ఏమీ లేదు.